దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చిన డబ్బుకి న్యాయం చేస్తే మనం హ్యాపీ. కానీ అదేంటో వాళ్ళు న్యాయం చేస్తా అంటున్నా కూడా మన రాఘవ పని చేయించుకొని ఇవ్వట్లేదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా ఇది ఈనాడైనా నిజమే నా కలకంటున్నానా మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా. కాలు పట్టుకుని లాగేస్తావేంటి? ఫస్ట్ నైట్ అయితే ఏమనుకుంటున్నావు నువ్వు? సర్లే గాని నువ్వు అసలు నన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? ఇంతకన్నా మంచి సంబంధం వస్తా అనుకున్నానండి. అసలు నీకు పెళ్లి అవుతుందని అనుకున్నావా? ఏమండి నాలో మీకు ఏం నచ్చిందండి? ఇక్కడ నచ్చడం కాదే, ఇక్కడ నీకు లాజిక్ చెప్పాలి. ప్రతి మగవాడికి కూడా పెళ్ళ ఎలా వస్తుందో తెలుసా? 25 ఏళ్ల వయసులో 25 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల వయసులో 3 ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. 40 దాటిపోతే మిగిలిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అలాగే నాకు దొరికావు. ఇదిగో అసలే అవక పెళ్లి అయితే ఇలా మాటల్లో పడి టైం వేస్ట్ చేసుకోవడం ఏమన్నా బాగుందా? తర్వాత కార్యక్రమం ఉంది, ఇలా చెప్తాను, కూర్చో. లైట్ ఆర్పేస్తున్నా. అమ్మో లైట్ ఆఫ్ వేస్తే నేను జడుచుకుంటానండి. అమ్మో లైట్ వేస్తే నేను జడుచుకుంటానండి. చెప్పేది విను. దా లైట్స్ ఆఫ్. హలో మైక్ చెక్. హలో ఈ రోజు కళాభికారులు, కళా పోషకులు, కళాప్రియులు అందరికీ కూడా కళాభివందనాలు. ఎవడరా నువ్వు? మాది రాగసాగరం ఆర్కెస్ట్రా అండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గదిలోకి ఎలా వచ్చావు అడుగుతున్నాను. మీ మామగారు మాకు ప్రోగ్రామ్ ఇచ్చారండి. అది పెళ్లిలో కదా. అంటే కొన్ని ఐటమ్స్ మిగిలిపోయినాయి, అవి ఇక్కడ కంటిన్యూ చేయమని పంపించారు. చండాలంగా ఉంటదిరా ఫస్ట్ నైట్ లో ప్రోగ్రామ్ అంటే. నా మాట విను, వెళ్ళిపోరా. సార్ ఇప్పుడు అలా అన్నారు కానీ మా పెర్ఫార్మెన్స్ చూస్తే మీరు అలా మాట్లాడరు. ఇప్పుడు నేను ఒక మంచి దేవుడు పాట ఒకటి పాడతాను, వినండి. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా. ఘంటసాల గారిని పెట్టి చేస్తానేమిటి? ఆ వాయిస్ ఎక్కడ, నీ వాయిస్ ఎక్కడ? ఘంటసాల గారి ఫ్యాన్స్ విన్నారంటే గంట సేపుతో అంటారు నిన్ను, తెలుసా? నా ప్రోగ్రామ్ మీకు నచ్చకపోతే పర్లేదు. ఈ రోజు అమెరికా నుంచి ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నాగతేజ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన పెర్ఫార్మెన్స్ మీరు ఖచ్చితంగా చూడాలి. నేను చెప్తాను, ఇప్పుడే వినండి. ఐ వెల్కమ్ మిస్టర్ నాగతేజ, ప్లీజ్ ఆన్ టు ద డయాస్. హలో, శోభన మహోత్సవం ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ స్వాగత సమాజంలో తెలుపుకుంటూ ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ చాలా భయంకరమైనది. చిన్నపిల్లలుంటే దాచుకోండి, పసిపిల్లలుంటే దాచేయండి. చేస్తున్నా రెడీగా ఉండండి. నాది ఇంపార్టెంట్, ఇంకో వాయిస్ ఉంది, రెగ్యులర్ వాయిస్. అలా కాదన్న మాట తొందరగా తీయండి, యువతల పనులు ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన ఒకే ఒక వాయిస్, అరుంధతి వాయిస్. అది చేస్తాడు సార్ ఇప్పుడు. అరుంధతి, నేనమ్మా మీ బావుది పశుపతిని. సమాధి పత్తులు కుటుంబా. రామా రామా అలా అంటే అలాగే ఫస్ట్ నైట్ ఏదో ఒకటి చేయాలి. కూర్చో. వస్తా తప్పు తీసుకొడతా. రామాను నిన్ను కాదు నన్ను. వచ్చేయడమే. వస్తా. నాకు అవసరం లేదు, నేను కళాకారుని అట్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను. అమ్మయ్యా, ఈ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. దాని నుంచి చంపేశారు. టైం అంతా ఎలా కిల్ చేశారేంటి? నా మూడంతా పాడైపోయిందండి. ఇప్పుడు చూడు, కళ్ళకి చూడు. Close your eyes, tell me I don't get నువ్వేరా? I'm Donkeys. డాంకేశా? Coming from Mongolia. ఎందుకు వచ్చావు? లేదు, మా మేనేజర్ గారు చెప్పారు 3 పాటలు ఏ లేదు, వాళ్ళ దుకాణం తీసారు. నేను పాడి కానీ వెళ్ళను. ఏంట్రా పాడి కానీ వెళ్ళను ఇక్కడ. లిజన్
హోలామనే హోలామనే సర్వమనే రోదమనే నా రూమ్ లోకి వచ్చిన ఆపాలు తాగితే ఉంటారు. దిస్ ఇస్ యువర్ మిల్క్. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. ఐఎమ్ నాట్ అ సింగర్ ఫస్ట్ ఫైటర్. ఓకే హోలామనే హోలామనే హోలామనే. ఇదిలో కుక్కలు ఏరుస్తాయి చూసుకో. అర్ధరాత్రి పూట అలాంటి పాటలు పాడకు. ఇంకా మన టైమే. ఈ టైం కోసం ఎదురు చూస్తాను నేను. లే వెళ్ళి పని చూసుకో. నేను పని చూసుకుంటాను. పద. మీ నాన్న ప్రోగ్రాం పెట్టించాడుగా. రోజా గారు ఎలా ఉంది స్కిట్? రాఘవ్ గారు అమాయకులు కదా, తెల్లారిపోయింది. బాగుంది. మిమిక్రీ అని పాటలు అని చెప్పి మీ మామగారు ప్రేమతో పెట్టాడో కసితో పెట్టాడో కానీ అదే కొన్ని ఐటమ్స్ మిగిలిపోయింది చెప్పి ఇక్కడ కంటిన్యూ చేశారు. 40 years గా ఎదురు చేసి పెళ్లి చేసుకుని కూడా వేస్ట్. ఫన్నీగా ఉంది. నాగబాబు గారు హిలేరియస్ అని చెప్పలే కానీ బట్ రీజనబుల్లీ గుడ్. రావాలి కదా. పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరేకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పాటంతా అతుకుల బొంతలా ఉందనుకుంటున్నావా? పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకుని వచ్చేస్తామా? మాకెక్కడుందమ్మా? లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఏంటండి? మన కొడుకు పూర్తిగా ఉత్తరం రాసే స్తోమత వాడికి ఎక్కడిది? వాడు నాకే పుట్టాడంటావా? వాడిని పుట్టించేస్తూ మొత్తం మీకెక్కడుందండి? అమ్మా బాబు నేను వచ్చేసా. రా బాబు. వస్తే వస్తే బోనస్ గా నీ కోడలు కూడా తీసుకొచ్చా. ఇది కోడలేంటి బాబు? కాస్త తేడాగా ఉంటేను. పూర్తి అమ్మని పెళ్లి చేసుకుని స్తోమత మనకెక్కడుందమ్మా? ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదవుతున్నాడు. డైలాగులు సరిగ్గా చెప్పట్లేదండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఒకసారి టార్చ్ లైట్ అలా. ఈ సృష్టిలో కంటికి కనిపించని శైతాన్ శక్తులున్నాయి మ్యామ్. కానీ ఇంతవరకు కనబడలేదే. అవి లైట్ తీసుకుంటే కనపడవు మ్యామ్, లైట్ వేస్తేనే కనపడతాయి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.